పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా వరద కాలువ పనులను చేపట్టిన మున్సిపల్ సిబ్బంది. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వరద కాలువ సమస్య గురించి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆయా స్పందించారు. గత 3 రోజులుగా జేసీబీ ట్రాక్టర్లు, ప్రైవేటు మరియు మున్సిపల్ సిబ్బంది ద్వారా వరద కాలువలోని మట్టిని, చెత్తను, కల్వర్టు కింద ఉన్న బండలను, బంకమట్టిని తొలగించడం జరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామో హాస్పిటల్ ముందు రోడ్డులో గల పెద్ద కల్వర్టు చెత్త బండరాలలో నిండి ఉండగా మున్సిపల్ సిబ్బందితో తొలగించడం జరిగింది. హౌసింగ్ బోర్డు ప్రజలకు రానున్న వర్షాకాలం ఎలాంటి ఇబ్బంది ఉండదని మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ తెలిపారు. హౌసింగ్ బోర్డు ప్రజల సేవలో ఎప్పుడూ కాల్ చేసినా అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం ముందస్తుగా హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశానుసారంగా ఈరోజు జమ్మికుంట పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో మరి కమిషనర్ అయాజ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతోనే హౌసింగ్ బోర్డు కాలనీ ముప్పు ప్రాంతమని అతని దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే 3 రోజుల నుండి మరి జేసీబీ ట్రాక్టర్లు మరి మనుషులను పెట్టి రైల్వే ట్రాక్ నుండి ఇక్కడి వరకు రామ్ హాస్పిటల్ వరకు మరి కింది నాంచేరు వరకు కూడా క్లీన్ చేయించడం జరిగింది. మొన్న కురిచిన 2 వర్షాలకు కూడా మన రామ్ హాస్పిటల్ ముందులో ఉన్న పెద్ద వరద కాలువలో కూడా ఈరోజు మళ్ళీ సిబ్బందిని పెట్టి మరి క్లీన్ చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టంగా వరద కాలువ నీట్గా చేయించడం, ప్రజలకు మంచి జరగడం కోసం ప్రణవ్ బాబు ఎప్పుడు ముందుంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఏఈ గారికి మరియు హెల్త్ ఇన్స్పెక్టర్ మహేష్ సార్కి, సదానందం గారికి మరియు మా జవాను, మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.